హాయ్ అండి. ఈరోజు నేను పచ్చి కొబ్బరి ఉన్నాయి ఇంట్లో టెంకాయ కొట్టామనేసి ఉన్నాయనేసి దాంతో ఒక స్వీట్ చేస్తున్నాను. అదేంటంటే నేను దాంతో ఎంతో టేస్టీ అయిన స్వీట్ తయారు చేస్తాను. దాన్నే రవ్వ లడ్డు అంటాము. రవ్వ లడ్డు అనేది ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనకు హెల్తీ కూడా అని చెప్తూ ఉంటారు. పచ్చి కొబ్బరి హెల్తీనే కదండి. మనము ఇప్పుడు రవ్వ లడ్డుని ఎలా చేయాలనో చూపిస్తాను. ఫస్ట్ కొబ్బరిని అంతా తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే మనము పైది చెక్కు తీసినట్టు తీసేసుకొని కూడా మిక్సీ వేసేసుకోవచ్చు. కానీ నేను మాత్రం అలాగే వేసేసుకున్నాను. కొబ్బరి మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రవ్వ తీసుకోవాలండి. రవ్వ 1-2 అయినప్పుడు కొబ్బరి 1.5 తీసుకొని మనము రవ్వను ఫస్ట్ బాగా వేయించుకోవాలండి. రవ్వను బాగా వేయించుకున్నాక కొబ్బరి కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. దానికి చక్కెర అనేది మనము 1 తీసుకోవాలి. 1 తీసుకొని కొంచెం వాటర్ అనేది తీసుకొని మనం బాగా కరిగించుకోవాలి. లైట్గా చిన్న పాకం వస్తుందండి. చేత్తో ఇలా అన్నప్పుడు మనకు ఆ తీగ పాకు వస్తానే మనము రవ్వ వేసేయాలి. రవ్వ, జీడిపప్పు అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి. కొబ్బరి అన్నీ కలిపినవి అలా పాకు వస్తానే మనము దాంట్లోకి రవ్వ అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతసేపు పొయ్యి మీద పెట్టేసి తర్వాత ఆఫ్ చేసినాము అంటే రవ్వ లడ్డు ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు అండ్ హెల్దీ అయిన రవ్వ లడ్డు అండి. ఇవి తినడం వల్ల మనకు బ్లడ్ కానీ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయని చెప్తున్నారు. బొంబాయి రవ్వ కదండి, ఎంతో హెల్దీ. కొబ్బరి కూడా హెల్దీనే. మనకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము, అన్నిటిని వేసుకొని తిన్నాము అంటే ఎంతో టేస్టీ అయిన మనకు రవ్వ లడ్డు రెడీ అవుతుంది. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఎలా చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెంసేపు పొయ్యి మీద పెట్టేసాను నేను. పొయ్యి మీద పెట్టేసి కొంచెం సేపు అట్లా పెట్టాము అంటే మనకు కొంచెం లడ్డులాగా చేసుకోవడానికి తయారవుతుందనమాట. ఇప్పుడు మనము కొంచెంసేపు పక్కకు పెట్టేసి చల్లారినాకైనా లడ్డులాగా చేసేసుకొని పెట్టుకోవచ్చు బాక్స్లో. మనం లడ్డులాగా చేసుకొని పెట్టుకొని మెత్తగా బాగుంటాయండి. ఇలా చేసుకుంటే చక్కెర పౌడర్తో చేసే వాటికంటే ఈ పాకు పట్టి చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మనము ఒక టిప్ చెప్తానండి. మనము ముఖానికి బాగా డాట్స్ అవన్నీ పోవడానికి బియ్యం కడిగిన వాటర్ను క్యూబ్స్ లాగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాటిని ఫేస్కు అప్లై చేస్తూ ఉన్నామంటే ఫేస్ ఎంతో క్లియర్ అవుతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి.